నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, 42% బీసీ రిజర్వేషన్ల పైన మేము చేసేసినాము, ఆర్డినెన్స్ జారీ చేస్తాము, మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారా? నిజంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ఈ రిజర్వేషన్తో వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది? రిజర్వేషన్ గొడవ అయితే జరుగుతుంది. సో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి మనతో మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎస్, మొత్తం కూడా హాట్ టాపిక్. నిన్న క్యాబినెట్లో చర్చ వచ్చిన కానుంచి మేము గతంలో అసెంబ్లీలో చేసినాము, తీసుకపోయి గవర్నర్ దగ్గర పెట్టాము. అంటే ఎన్నిసార్లు చేస్తారో నాకు కూడా అర్థం కాలేదు ముచ్చట. మళ్ళీ నిన్న క్యాబినెట్లో చేసేసినాము, అయిపోయింది, మేము ఆర్డినెన్స్ ఇచ్చేస్తాము అంటున్నారు. అంటే ఇక్కడ నిజంగానే ఈ 42% రిజర్వేషన్లతోటి రేపు స్థానిక ఎలక్షన్లకు పోతారా? ఇది ఫస్ట్ జనాలకు అర్థమయ్యే భాషలో కొంచెం క్లారిటీ ఇద్దాం, చెప్పాలి. మీరు 42% రిజర్వేషన్లు అయిపోయిందా ఆర్డినెన్స్? అంటే రేపు గవర్నర్ ఒకవేళ ఓకే చేస్తే, అది గెజిట్ అయితే ఇది చెల్తుందా? అసలు ఏది దీని వెనక ఉన్న మతలబేంది అసలు? అంటే జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పడం అంటే జర కొంచెము, అంటే అట్లాంటి లేదు సార్, మనము కొంచెం అంటే ఈ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నాము, అయిపోయిందంటే ఇలా పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలు రాశారు, అయిపోయింది 42% రిజర్వేషన్ అంటే. పాపం ఊర్లలో పేపర్ చదువుకుంటే వాళ్ళకి నిజంగానే అయిపోయిందేమో, రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయేమో అనుకుంటాను. కానీ దీని వెనుక ఉన్న మతలబ్ ఒకటి ఉంది కదా, అందుకే కొంచెం జనాలకు అర్థమయ్యేలాగా అన్నాను అంతే, పేపర్ల లాగా కాకుండా. మతలబులు మర్చిపోయేటట్టు చేసి ప్రచారం చేసుకొని పబ్బం గడిపేందుకు మేము ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం లోపల ప్రజల దృష్టిని మరల్చి మేము మీ హితం కోసం చేస్తున్నామనే ప్రచారం కోసం చేసే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. అందరం కావాలంటున్నాం, ఇవాళ కొత్తగా అంటున్నామా? ఇవాళ కొత్త కాదు కదా. ఒక్క నిమిషం దయచేసి వినాలి. ఇది ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి వచ్చింది? గతం లోపల తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో చేసిన నేపథ్యంలో 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదనే రాజ్యాంగ నిబంధనలకు లోబడి అది కాలేకుండా పోయింది. అసెంబ్లీలో పాస్ చేశారు, గవర్నరు ఆమోదించారు. 3 పర్యాయాలు అసెంబ్లీలో పాస్ చేయడమే కాకుండా గవర్నర్ ఆమోదించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది అని నేను అంటున్నాను. ఆ 3 సార్లు అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలే ఇది రాజ్యాంగ సవరణ అవసరం ఉన్నదని. ఆ తర్వాత సరే జయలలిత గారు ప్రధాని ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ఒక్క రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలను కొంత సవరించడం జరిగింది. అంటే ఈ ఒక్క రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ తీసుకోవచ్చని, అందుకే అక్కడ నడుస్తూ ఉన్నది. కానీ ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలలో రాజస్థాన్, బీహారు, కేరళ అంటే మీకు తెలుసు దేశంలో ఎటువంటి రాష్ట్రం, వాళ్ళు కూడా చేసిన తర్వాత అమలు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇది రాజ్యాంగ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందనే నగ్న సత్యాన్ని అర్థం కాక కాదు, తెలియక కాదు, కానీ ప్రజల దృష్టిలో మేము చేస్తున్నాము అయితలేదు అని చెప్పుకునేటువంటి అవకాశం తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. అందుకే ఇది ఒకవేళ ఇలా అయ్యుంటే కులగణన చేపట్టాలి. కులగణన చేసాం, కులగణన చేసినట్టు నటించాం. దానికి ప్రత్యేక కమిషన్ ఉంటేనే మంచిది అనే మాట మనకు తెలుసు. ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి 10 రోజుల లోపల ఆ రిపోర్ట్ తీసుకొని దాన్ని క్యాబినెట్లో చర్చించామని మాట్లాడతారు. ఓకే, ఆ రిపోర్ట్ ఏమైనా బయట పెట్టారా? ఇప్పటికీ దాని మీద వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పారా? ఆ రిపోర్టు ప్రజా దృష్టిలో ఉంచగలిగారా మీరు? ఎందుకు దాస్తున్నారు? దేనికోసం దాస్తున్నారు? అంతే కదా. అది వచ్చిన దేశమంతా కులగణన జరిగి కేంద్ర ప్రభుత్వం 2 పార్లమెంటు, అది రాజ్యసభ, ఇది 2/3 మెజారిటీతో ఆమోదిస్తేనే రాజ్యాంగ సవరణ జరుగుతుందనే నగ్న సత్యం సరే మామూలు ఊళ్ళలో గ్రామాలలో ఉండే వాళ్ళకు అంతగా తెలియకపోవచ్చు, కానీ తెలిసేవాళ్ళ ముందట ఏం చెప్తావు? ఇంకా చాలా చాలా మాట్లాడారు. ఏమయ్యా, అడ్వకేట్ జనరల్ తెలుసుకొని కూర్చుండబెట్టి మాట్లాడిందట. ఓకే, న్యాయపరమైన విషయాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్లో కూడా అవసరం వచ్చింది, క్యాబినెట్లో కూడా తీసుకున్నారు, 4 గంటలు మాట్లాడినారు. నేను ఏదో చూసిన దానికట కమిటీ వేస్తారట, అంటే కోర్టులు స్టే ఇవ్వకుండా ఉండడానికి.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా కెవిట్లిచ్చే దౌర్భాగ్య పరిస్థితులు ఉంటాయని మీరు నేను నమ్ముతామా? ఇది నమ్మగలిగే విషయమా? అదే కనుక నిజమైతే ఇదే అడ్వకేట్ జనరల్లో మీ న్యాయ నిపుణులు మిగతా న్యాయ నిపుణులతో ఎందుకు మాట్లాడరు? ఇన్ని విమర్శల నేపథ్యంలో సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏ రాష్ట్రంలో కూడా ఇది అమలు కాకుండా ఉండడానికి కారణం ఏందనేది తెలుసుకోవడం తప్ప తెలియజేయడం మీరు చేయరు. ఎందుకంటే మీ అవసరం కోసం ఏదో భ్రమింపజేయడానికి. మీరు ఎప్పుడన్నా చెప్పింది చేశారా? పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు అన్నారు. ఎన్ని ఇచ్చారు బీసీలకు? చేతిలో ఉండి దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్టీ లోపట్నే అసెంబ్లీకి 2 పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు పార్టీ పరంగానే ఇచ్చారా? పార్టీ పరంగా కూడా నిర్ణయాలు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి రాజ్యాంగ పరిధిలో లేనటువంటి అంశాల మీద క్యాబినెట్ అని, కమిషన్లని, అడ్వకేట్ జనరల్స్ అని ఆమోదించామని, గవర్నర్కి పంపించామని, కేంద్ర ప్రభుత్వానికి పంపించామని మాట్లాడేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మీకు నిజంగా ధైర్యం ఉంటే ఓకే, ఇది చిక్కులున్నాయి మేము అంటున్నాం. మీరు ఇప్పటికైనా పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు కాదు 42 స్థానాలతోటి అది ఒప్పుకోకున్నా మా పార్టీ పరంగా మేము నిలబెట్టిస్తాం చెప్తారా? ధైర్యం ఉందా? గతంలో ఎప్పుడైనా చేశారా? చెప్పింది ఒకటి చేసింది ఒకటే కదా, తెలియదా? ఈ బూటకపు మాటలు. అంటే పార్టీల పరంగా డెసిషన్ తీసుకోవచ్చునా? ఒకవేళ ఇది పక్కన పెడదాం, ఈ చిక్కులు ఇవి పక్కన పెట్టినా కూడా మీరు ఇవ్వాలి అనుకున్న చిత్తశుద్ధి ఉంటే ఇవ్వచ్చా? 42% ఇవ్వచ్చు. అందులో బారలేదు కదా, నా ఇష్టం నిలబెడతా. రిజర్వేషన్ ఉన్నంతవరకు రిజర్వేషన్కి ఇస్తాం. ఆ తర్వాత ఎక్కువ కావాలంటే నేను ఇస్తాను, నా పార్టీ ఇస్తుంది. ఇచ్చారా? ఇవ్వగలుగుతారా? ధైర్యం ఉందా? చట్టం చేస్తేనే చట్టాలు అమలు చేయని వాళ్ళు, చట్ట పరిధి లోపల ఆలోచించలేని వాళ్ళు, ఆలోచించకుండా పోతున్న వాళ్ళు స్వయంగా చేశారా? అంటే ఇప్పుడు చేసినామని చెప్తున్న మాటల్ని ఇప్పుడు 42% మేము చేసేసినాము, ఆర్డినెన్స్ ఇచ్చేస్తాము అని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో 42%కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము ఏదైతే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఒకవైపు. ఇది రెండో వైపు చూస్తుంటేనేమో వీళ్ళు చాలా తెలివిగా మెడకు పడ్డ పామును కరుస్తుంది అన్నట్టుగా వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్న విధానం అని అనుకోవచ్చా? అంతే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో కామారెడ్డి డిక్లరేషన్ లేదు అన్నాం కాబట్టి, ఇవాళ క్యాబినెట్లో చర్చించాం కాబట్టి, ఏదో కమిషన్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి, అది గవర్నర్ దగ్గరికి పోయింది కాబట్టి, గవర్నర్ రాష్ట్రపతికి పంపించాడు కాబట్టి మేము చేసేదంతా చేస్తున్నాము అయ్యో అని చెప్పుకోవాలి. వీళ్ళొక్కరికే తెలివితేటలున్నాయి, వేరే వాళ్ళకి ఎవరికి లేవు. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? కాదు. ఓకే, మీరు రాజ్యాంగపరంగా ఇవ్వలేరు, పార్టీ పరంగా చెప్పిందనే చేశారా? గతంలో లేదు కదా. మరి అప్పుడు మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? అంటే మేము కులగణన చేసినాము, ఆల్రెడీ మేము అసెంబ్లీలో దీన్ని చట్టం చేసినాము, దాని తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ ఎందుకు ఒకదానికి కనుక మేము చాలా ఇంట్రెస్ట్ ఉన్నామని జనాన్ని నమ్మించడానికి చేసే ఎత్తుగడలు, దౌర్భాగ్యం. రాజస్థాన్ చేయలేదా? బీహార్ చేయలేదా? కేరళ చేయలేదా? ఇవాళ నువ్వు చేస్తున్నావు అయితే. అందుకే కదా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కావాలనే మాటకు వచ్చినాయి. అందుకే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా కులగణన చేస్తాం, దాని తర్వాత రిజర్వేషన్ల గురించి మాట్లాడదాం. ఏది అంటే రాష్ట్రాలు చేసిన కులగణన వేస్టే కదా ఈ లెక్కన. మరి ఇంకంత పనికిరాదని చెప్పినట్టే నేను చెప్తే ఏమంటారు? ఇక ఇట్లనే ఉంటారు, ఇదే మమ్మల్ని తిట్టేటోళ్ళు మమ్మల్ని విమర్శించేటోళ్ళు ఇట్లనే అంటారు. జనరల్ డౌట్ అది. లేదు, అట్లా జనరల్ డౌట్ నిజమే, నేను కాదట్లేను. నేను మాట్లాడితే ఏమంటారు? ఇక వాళ్ళు వీళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు మేము చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో గిట్లనే మాట్లాడతారు. మేమేం మాట్లాడాం? దేశంలో ఇదివరకు జరిగిందని కనపడతలేదా? ఇదంతా కనపడుతున్నప్పుడు నటనాన్ని మేము ఆరోపణ చేయొచ్చు, నటన కాదు మేమే ఇస్తామనే మాట కూడా చెప్పమంటాను కదా. చట్టబద్ధం గిట్టబద్ధం ఏం సంబంధం లేదు, పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పొచ్చు అంటారు. అవకాశం ఉంది. అది ఇదివరకు ఎప్పుడైనా చేసిండ్రా? చెప్పిండ్రు, చేసిండ్రా?
ఇప్పుడు చెప్పగలుగుతారా? ఆ ధైర్యం ఉందా? అయితే ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా వేస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అనుకోవచ్చా? అంటే ఇక అట్లాగే ఉండిపోతుందా? ఇదే రకంగా ఇప్పుడు కోర్టులో ఆయన ఏమన్నాడు, కేవియేట్ వేస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా కేసు వేస్తే ఇది ప్రతిపక్షాల మీదకి దోస్తారా? లేదు మాదేముంది, మేమంతా కూడా చేసి మేము పంపించినాం, ఇది కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ మీద నెడతారా? ఏం జరగవచ్చు? వాట్ నెక్స్ట్? బీజేపీ మీద నెట్టుడు కాదు ఇక్కడ. రాజ్యాంగ సవరణ చేయనంత కాలం ఇది అమలు కాదు అనేది దేశంలోని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిన నేపథ్యంలో నీ కెవిటికి ఏమర్థం ఉందా? దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ సవరణ చెప్పింది కాకుండా నువ్వు చేసినట్టు చేస్తాము, నా మీద కేసు స్టే ఇయ్యకు అని అంటే అది చెల్తుందా? నేను ఒకటి, నాకేం తెలియదు, నాకు కోపం వచ్చింది, నేను బోల్ని కొడదాం అనుకుంటున్నా, లేకుంటే చంపుదాం అనుకుంటున్నా. నా చరిత్ర మంచిదే, ఇప్పటివరకు ఏం లేదు. కానీ నేను కొట్టినా హింసించినా నా మీద కేసు పెట్టొద్దు అని కెవిటేస్తే ఉంటుందా కోర్టు? లే చట్టపరంగా నా మీద యాక్షన్ తీసుకోవద్దు, మీరు స్టే ఇవ్వకండి, నేను యాక్షన్ తీసుకుంటా, నేను చేసే పని చేస్తా అంటే అది న్యాయం అవుతుందా? అంటే అర్థమవుతుంది చెప్తున్నా. నా చరిత్ర ఏందో మీకు తెలుసు, జనాలకు తెలుసు, నేను అటువంటి పనులు చేయనని తెలుసు. అయినా కెవిటేసుకొని నేను తిడతా కొడతా అంటే ఊపుకుంటారా? ఇస్తారా? చట్టబద్ధమా? కెవిట్ ఇస్తారా? సుప్రీంకోర్టే చెప్పిన దాని మీద కెవిట్ తీసుకునేంత మాటలు మాట్లాడే పెద్ద మనుషులు నేనేం చెప్తానమ్మా, నా మాటలు ఎక్కడ అర్థమవుతాయి? అర్థం కాదా? వినరు, ఎవరేం చెప్పినా వినరు. వాళ్ళు చేయాలా అన్నారు, ఏదో చేస్తున్నామని నటించాలా, అంత తప్ప ఇంకేం లేదు, ఇంకేం లేదు. సో అయితే సాధ్యం కాదా 42% రిజర్వేషన్ అనేది? మీరు అన్నట్టుగా రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప రాష్ట్రాలకి అవకాశమే లేదా అసలు? అంటే ఇవన్నీ ఈరోజు రాష్ట్రాలు వేస్తున్న ఎత్తుగడలే అనుకోవాలి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నా ఈరోజు ఆసక్తిగా సాక్ష్యం ఉంది, చరిత్ర ఉంది. 3 రాష్ట్రాలు చేసినాయి. అంతకుముందు తమిళనాడు 3 సార్లు పంపినా కాకపోతే అప్పుడున్న ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ ఒక్క రాష్ట్రానికే 50% కంటే మించి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి సదుపాయం కల్పించిన నేపథ్యాన్ని చూడమని చెప్తున్నాం. అవునా కదా? మరి ఇంతకంటే ఏం చెప్తాం? ఇవాళ మేము నీకు ఊరికే వీళ్ళు చేయలేరు అని అంటే వీళ్ళకి ఇష్టం లేనట్టున్నది అని అనుకునే అవకాశం ఉందా లేదా? కానీ కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీయే బీసీల విషయంలో 58 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన చరిత్ర ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికైనా బీజేపీ ప్రభుత్వానికైనా ఉందా? ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. 8 మంది ఎమ్మెల్సీలు ఇచ్చిన చరిత్ర ఉందా? 5 రాజ్యసభ మెంబర్లు చేసిన చరిత్ర ఉందా బీసీల నుంచి? అంతేకాదు కుల సంఘాలను ప్రోత్సహించి వాళ్లకు అవకాశాలు ఇచ్చి మీరు కూర్చొని మాట్లాడండి, మీకు సదుపాయం ఇస్తామని చేసిన చరిత్ర ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే. మనం చాలా ఉన్నాయి కుల సంఘాలు, కొన్నిటికి రావచ్చు, కొన్నిటికి ఇంకా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆలోచన మీకుందా? ఓకే, ఆయన అన్నాడు, వారు అన్నారు 50 ఉంటే 20కో 30కో 40కో ఇచ్చిండ్రు, ఇంకా కొన్నిటికి డబ్బులు ఇవ్వాలా, కాదంటామా? మరి మీరు ఇచ్చేయండి, వద్దామన్నామా? అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్కి సంబంధించిన మన అసెంబ్లీలో జరిగింది కావచ్చు తీర్మానము, నిన్న జరిగిన క్యాబినెట్ ఆమోదం కావచ్చు, ఇదంతా కూడా అంటే చాకచక్యంగా చేతులు దులుపుకునే విధానంగా భావించవచ్చా? లేదు ఇదేమన్నా చిత్తశుద్ధితో ముందలబడే అవకాశం ఉందా? ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవాళ్ళు చేస్తున్నామని చెప్తారా? చట్టం తెలియదని చెప్తారా? ఇప్పుడు దొంగతనాలు అవుతాయి, ఆయన తెలియదా పట్టుకుంటే శిక్ష పడుతుంది, ఎందుకు చేస్తాడు? తెలియని పట్టుకోకుండా ఉంటాను, నా చాకచక్యం వేరు, నా తెలివి వేరు అని అనుకుంటాడు. ఆ తెలివితేట లేకపోతే చేస్తాడా? చెప్పండి. ఇది అంతే. ఇది సాధ్యం కాదని తెలుసు, అయినా చేస్తున్నావు భ్రమింపజేయడానికి, బురదలు రాయేసి దాటడానికి. ఇక అంతకంటే ఏం చెప్పంటారు తల్లి? అంతకంటే ఏం చెప్పండి? మరి ఏంటి ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎట్లా దీని కంక్లూజన్ ఇచ్చుకుంటూ ఒక సాల్వ్ చేసుకుంటూ ఎట్లా పోతారు ముందుకు? మరి
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసే వరకు ఈ చట్టబద్ధతకు ఆస్కారం లేదు. రెండవది, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇతర పార్టీల మీద ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఇస్తామని చెప్పండి పార్టీ పరంగా. అది ఎందుకో చేస్తలేరు. చట్టబద్ధం కాకపోయినా కూడా సొంత నిర్ణయం తీసుకొని ఇవ్వచ్చు కదా పార్టీ పరంగా అనేదే కదా. మీరు అంటున్నారా ఎందుకంటలేరు? ఇవ్వచ్చా లోకల్ బాడీలో కూడా? ఇవ్వచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. అయ్యో మన రిజర్వేషన్ ప్రకారం మనం రిజర్వేషన్ ఇస్తాం, తర్వాత ఎవరికి ఇవ్వాలనేది పార్టీ ఇష్టం కదా. మిగతా ఆటలలో 100 ఆటలలో ఎవరికి ఇవ్వాలనేది పార్టీ ఇష్టం. పార్టీ ఇష్టాలతో కదా పని జరిగేది. సరే ఆ మాట అనగలుగుతుందా రేపు? ఎవరు? సరే అధికారంలో ఉన్న పార్టీ అయినా మేము రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము దీన్ని ఆర్డినెన్స్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయిపోయింది అనేసి మనం రాతలు కోతలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ మాట రేపు వాళ్ళు అనగలుగుతారా? మేము చట్టబద్ధంగా కాకపోయినా మేము న్యాయం చేస్తాము, మేము రిజర్వేషన్లు పోగా మిగిలిన 42% సీట్లన్నీ కూడా బీసీలకే కేటాయిస్తాం అనేసి మాట్లాడగలుగుతారా? వాళ్ళ ఆ ప్రశ్న వాళ్ళని అడగండి. ఉండొచ్చా? మేబీ ఛాన్సెస్ ఇస్ దేర్ అని అడుగుతున్నారు. అంటే చేస్తామంటారు, చివరికి ఇస్తారా? ఇచ్చిరా ఎన్నడన్నా? అంత ఉదార స్వభావం ఉండి అంత ప్రభావితం చేయాలనుకునేటోళ్ళు గతంలో చెప్పింది చేసిండ్రా? ఎలక్షన్ వచ్చేసరికి పర్సెప్షన్స్ వేరైతాయి, ఇది వేరైతుంది, ఎక్కడిదక్కడ ఇది ఉంటుంది, ఇష్యూలు డైవర్ట్ అవుతాయి. అయ్యో గుళ్ళలోకి పోయి దండం పెట్టుడు ఎక్కువవుతుంది, భుజాల మీద చేసుడు ఎక్కువవుతుంది, పైసలు ఎక్కువ ఇచ్చుడు అవుతుంది. ఎన్నడన్నా ఎక్కడన్నా ఎవరన్నా ఎలక్షన్ నిబంధనలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టారా? సో మొన్న తూతూ మంత్రంగా చేసిన కుల గణన ఇప్పుడు వేస్ట్ అన్నట్టే కదా. కేంద్రం లెక్కలోకి అంటే మేమే చేస్తామని చెప్తున్నారు కదా, కుల జన గణన అంతా మొత్తం చేస్తామంటున్నారు కదా. చేయాలి, ఇది లెక్కలోకి రాదా? దీన్ని కన్సిడర్ చేయరా? దీన్ని వాళ్ళు తీసుకోరు. సరే సెంట్రల్ కనుక కుల జనన గణన చేసిన తర్వాత ఈ 42% కావచ్చు, దాని తర్వాత 33% మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు రాబోయే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వరకు ఇవి అమలయ్యే అవకాశం ఉండొచ్చా? అదే రాజ్యాంగ సవరణ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు? ఇప్పుడు వాళ్ళు అంటే కామాలు తప్ప ఫుల్ స్టాప్ లేదా? అంటే కామానే అనుకోవాలా? అంతే. ఇప్పుడు చేస్తామని అన్నారు, మొదలు పెడతారు, టైం పడుతుంది, ఏదో సంవత్సరం ఏదో పడుతుంది అంటున్నారు కదా మొత్తం చేయడానికి. ఇన్ని లక్షల మంది ఎన్యూమరేటర్స్ కావాలి, ఇన్ని లక్షల మంది ఇన్ని గురాలకు పోవాలి అనేది ఉన్నది కదా. అదంతా ఓ ప్రక్రియ, అది జరగాల. అది ఒక్కరోజులో అయ్యేది కాదు, టైం పడుతుంది. ఆ టైం కూడా వాళ్ళు ఏదో చెప్పినట్టుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.